హాయ్! వెల్కమ్ టు తెలుగులో టైమ్ పాస్. ఈరోజు కూడా బాగా లేట్ అయింది. ఈరోజు ఇంకా ఎక్కువ లేట్ అయింది రివ్యూ పోస్ట్ చేయడానికి. మార్నింగ్ నుంచి కాజల్ పీఆర్ కింద కన్వర్ట్ అయ్యి ఈరోజు కొంచెం పనులు చేస్తున్నాను. ఈరోజు నైట్ 12 దాకా నేను కాజల్ పీఆర్. ఈ ఒక్కరోజే. ఫ్రీ పీఆర్. రివ్యూ చేస్తున్నప్పుడు రివ్యూ అదేలేండి. రివ్యూ చేస్తున్నప్పుడు పీఆర్ కింద కాదు. రివ్యూ చేస్తున్నప్పుడు రివ్యూ కానే ఉంటాను. కానీ ఆ తర్వాత మాత్రం ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ టాప్ 5లో లేకుండా వెళ్ళిపోవడం నాకు నచ్చదు కాబట్టి నేను పీఆర్ కింద వెతుకుతాను. నెక్స్ట్ వీక్ సన్నీ పీఆరే. నెక్స్ట్ వీక్ రివ్యూస్ చేస్తున్నప్పుడు రివ్యూ అదే. బట్ మిగిలిన సందర్భాల్లో సన్నీ ఫ్రీ పీఆర్. అది కూడా దీనికోసం ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ బాట్స్ వల్ల ఇంకా వేరే డిఫాల్ట్ ఫ్యాన్ బేస్ వల్ల కోల్పోకూడదు తనకు రావాల్సిన ట్రోఫీని. ఎవరైతే రైట్లీ డిజర్వింగో వాళ్ళకి ట్రోఫీ రావాలి అంటే ఒక్కొక్కసారి రివ్యూస్ కూడా పీఆర్స్ అవుతుండాలి, ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా పీఆర్లు అవుతుండాలి. తప్పదు. అదంతే. అది న్యాయం. అన్యాయం గెలవకుండా ఉండాలంటే ఒక్కొక్కసారి ఇలాంటి పనులు చేస్తుండాలి. అదే న్యాయం. ఓకే. ఈరోజు మ్యాక్సిమం ఓట్లు పడతాయి నా దగ్గర నుంచి. నాది వేరే ఒక ఛానల్ ఉంది, హెల్త్ ఛానల్. నేను కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హెల్త్ రిలేటెడ్ ఎవరికన్నా మంచి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కావాలంటే మీరు దానికి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. 45,000 సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. బట్ సాలిడ్ సబ్స్క్రైబర్స్. వాళ్ళు డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు నాకు. సో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేయబోతున్నాను ఈరోజే. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక అందులో యాక్టివ్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. బట్ బిగ్ బాస్ అయ్యాక నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. ఒకవేళ మీకు నా వీడియోస్ చూడాలనిపిస్తే, అంటే ఇలాంటి తెలుగులో టైంపాస్ లాంటి వీడియోస్ కాదు, కొంచెం హెల్త్ వీడియోస్ చూడాలనిపిస్తే మీరు దానికి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అందులో ఆల్మోస్ట్ 4 to 5 వీడియోస్ ఎవ్రీ వీక్ ఉంటాయి. బట్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్. బట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఎక్కడ ఎవ్వరు చెప్పని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డాక్టర్స్ కూడా తెలియని విషయాలు, అనేక విషయాలు అందులో నేను చెప్తుంటాను మీకు. సో ఎనీవే, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. వీలుంటే జాయిన్ అవ్వండి. ఓకే, ఈరోజు ఎపిసోడ్ రివ్యూకి వచ్చేద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళే ముందు ఎపిసోడ్ నాకు చాలా చాలా నచ్చింది. అద్భుతంగా నచ్చింది. అంటే మధ్యలో దిష్టి చొక్కలాగా ఈ వ్యక్తి ఉన్నప్పటికీ, షణ్ముఖ్ ఉన్నప్పటికీ ఎపిసోడ్ అయితే అద్భుతం. సన్నీ పెర్ఫార్మెన్స్ బాలకృష్ణ కింద, కాజల్ పెర్ఫార్మెన్స్ శ్రీదేవి కింద, వీళ్ళిద్దరూ అయితే చింపేశారు. అలాగని చెప్పేసి నేను మానస్ పెర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ కింద అండ్ శ్రీరామ్ ఎఫర్ట్స్ వీటిని ఏమీ తక్కువ చేయదలుచుకోలేదు. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు. బట్ సన్నీ ఒక రేంజ్ ఇంకా మామూలు కాదు. అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు అది ఏంటి, బిగ్ బాస్కి చింపి అవతల పారేస్తామని చెప్పి మరీ చింపి అవతల పారేశాడు క్యారెక్టర్ని. అసలు శ్రీదేవి కింద అయితే నిజంగా భలే అనిపించింది. కాజల్ యాక్చువల్ చాలా అందంగా ఉంది. అది ఇక్కడ ఆ పువ్వు కానీ, ఆ డ్రెస్ కానీ, యూనో ఆ డ్యాన్స్లు కానీ, ఆ యాక్ట్ చేసిన విధానం కానీ, ఆ వాయిస్ కానీ చాలా చాలా బాగుంది. అసలు నిజంగా అంటే చనిపోయిన శ్రీదేవి గారికి గుర్తొచ్చేది ఆవిడని చూసినట్టు ఉంది అని నేను అంత ఫులిష్ స్టేట్మెంట్ అయితే ఇవ్వను. బట్ చాలా బాగుంది కాజల్. నాకు చనిపోయిన శ్రీదేవి గారికి గుర్తు రాలేదు, కానీ అంటే ఆవిడ చూసినట్టు అనిపించలేదు, కానీ ఒక డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ కాజల్ని చూసినట్టు అయితే అనిపించింది. ఆ డిఫరెంట్ వెర్షన్ చాలా క్యూట్గా ఉంది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఎస్పెషల్లీ ఆ వాయిస్ తోటి ఇలా అంగుళీకం అనడం, మధ్య మధ్యలో మంచి పంచ్ డైలాగులు వేయడం, అవన్నీ భలే ఉన్నాయి యాక్చువల్లీ. వాటిని రివ్యూ చేయలేం. అది చూడాల్సిందే, చూసి ఎంజాయ్ చేయాల్సిందే. రివ్యూ చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. సో నేను ఆ పార్ట్ని కొంచెం స్కిప్ చేస్తాను యాక్చువల్లీ. ఆ పార్ట్లో ఏవైతే డైలాగ్స్ వాళ్ళు మాట్లాడేదో అవన్నీ నేను రివ్యూ చేయను. ఎందుకంటే అవేమి రెగ్యులర్ వాళ్ళ కాన్వర్సేషన్లో పార్ట్ కాదు, అవన్నీ స్కిట్లో పార్ట్లు అవి. సో వాటిని మీరు చూసి ఎంజాయ్ చేయాల్సిందే. వాటి గురించి రివ్యూ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఇందులో అదైతే రివ్యూ ఉండదు, మీరు డిసప్పాయింట్ అవుతుంది. బట్ మధ్య మధ్యలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎనీవే, ఈరోజు రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ బిగ్ బాస్ చెప్తాడు హౌస్మేట్స్ అందరికీ ఆ నవ్వించిన టాస్క్లో తక్కువ సార్లు నవ్విన వాళ్ళలో ఒకరిని ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో నిర్ణయించి బిగ్ బాస్కి చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. అంటే హౌస్ కాల్, ఏకాభిప్రాయం, అందరూ కలిసి డిసైడ్ చేయాలి ఒకడిని. ఇది చాలా క్రిస్టల్ క్లియర్ కదా, క్రిస్టల్ క్లియర్. ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వీటిని ట్విస్ట్ చేస్తుంటాడు శ్రీరామ్. ఇంతకుముందు కూడా మనం చూసాం. ఇది ఆ టాస్క్లో తనకిచ్చిన పవర్ని అమ్ముకోవడానికి ఒకటి కొత్తగా బేరం పెట్టాడు.
అది ఇప్పటిదాకా బిగ్ బాస్ చెప్పలేదు. బిగ్ బాస్ రూల్స్‌లో లేదు. బేరం పెడితే అక్కడ సంచాలకుడు ఉన్నాడు కాబట్టి, సంచాలకుడు దాన్ని ఓకే చేసాడు కాబట్టి, అది కంటిన్యూ అయిపోయింది. అక్కడ సంచాలకుడు ఉన్నాడు. హ్మ్. ఇక్కడ సంచాలకుడేం లేడు. ఇక్కడ ఇండివిడ్యువల్‌గా డెసిషన్ తీసుకుంటే దానికి సంచాలకుడు ఒప్పుకోవడం లాంటిది లేదు. ఇక్కడ బిగ్ బాస్ క్లియర్‌గా హౌస్ కాల్ అని అన్నాడు. హౌస్ కాల్ అన్నప్పుడు ఏంటి? హౌస్ అంతా ఏకాభిప్రాయంతోటి ఒక డెసిషన్ తీసుకుంటే అది బిగ్ బాస్‌కి చెప్పాలి. రైట్. అయితే ఇప్పుడు షన్ను తన గురించి చెప్తుంటాడనమాట. తన ఒపీనియన్. తను శ్రీరామ్ నవ్విస్తున్నప్పుడు చూసి నవ్వలేదు. అదిగాక శ్రీరామ్‌కి ఏంటిది టికెట్ ఫినాలే ఉంది కాబట్టి, ఆల్రెడీ తనకుంది కాబట్టి, ఈ 2 కన్సిడర్ చేస్తే ఒకసారి శ్రీరామ్ అనిపిస్తుందట, ఒకసారి మానస్ అనిపిస్తుందట. ఒకసారి దీపు అనిపిస్తుంది, ఒక్కోసారి సిరి అనిపిస్తుంది. అందుకని జూనియర్ ఎన్టీఆర్ అన్నదా ఉంటే అటుండు లేకపోతే ఇటుండు అని. అలా ఒక్కోసారి అటు అనిపిస్తుంటుంది, ఒక్కోసారి ఇటు అనిపిస్తుంటుంది. అదే ప్రాబ్లం. ఓకే. ఎనీవే శ్రీరామ్ ఏమంటాడంటే, నాకు టికెట్ ఫినాలే వచ్చింది కాబట్టి ఐ డోంట్ మైండ్ గివింగ్ ఇట్ టు మానస్ అన్నాడు. బాగుంది, ఇక్కడ దాకా బాగుంది. అయినా తనివ్వడం ఏంటి? బేసికలీ హౌస్ కాల్, అక్కడికే హౌస్ కాల్ తనివ్వడం ఏంటి నాకు అనిపించింది బేసికలీ. అయితే తన ఇంటెన్షన్ ఏంటో తర్వాత తెలిసింది. సన్నీ ఏమంటాడంటే, ఇద్దరికి టై అయింది, మానస్ నామినేషన్స్లో ఉన్నాడు అని చెప్పాడు. ఇద్దరికి టై అయిందంటే చూసిన వెంటనే అంటే అక్కడ ఎవరు కూడా ఓట్లు ఇంకా వేయలేదు, కానీ ఇద్దరు బాగా చేసేది అన్న వ్యూ అందరికీ ఉంది, హౌస్ మేట్స్ అందరికీ. సో ఇద్దరికి టై అయింది కాబట్టి మానస్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి చాలా సింపుల్ కాల్ ఇది. సింపుల్గా మానస్కి శ్రీరామ్ ఇచ్చేస్తే అయిపోయింది, తెలిపోద్ది. ఎందుకంటే ఇందులో డిస్కషన్ అవసరం లేదు. ఎలాగో ఈ వీక్ లేడు నామినేషన్స్లో, ఇది నెక్స్ట్ వీక్ పనిచేయదు. సో ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఓట్లు అడగాలి అంటే అది మానసే డిజర్వింగ్ క్యాండిడేట్. అది సన్నీకి తెలుసు కాబట్టి సింపుల్గా తేల్చేద్దామని చెప్పాడు, సజెషన్ ఇచ్చాడు. మానస్ ఏమంటాడంటే, దీనికి నామినేషన్స్లో ఉన్నాను, ఆయన ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, ఇలాంటివి కన్సిడర్ చేసి నాకు ఇచ్చినట్టయితే అది నాకు వద్దు. ఇఫ్ ఐఎమ్ ట్రూలీ డిజర్వింగ్, అంటే నాకు నిజంగా ఇవ్వాలి అంటే అప్పుడు నాకు ఇవ్వండి, అదర్వైజ్ నాకు ఇవ్వద్దు అని చెప్పాడు. కరెక్ట్గా అన్నాడు. అంటే ఎందుకంటే జాలి తెలిచి ఇస్తున్నట్లు ఉంది. అంతకుముందు వీళ్ళు చెప్తున్న మాటలన్నీ, నామినేషన్స్ ఉన్నాడు కాబట్టి నాకు టికెట్ ఫినాలే ఉంది కాబట్టి ఏమీ లేవు పాపం, ఈ వ్యక్తి అభాగ్యుడు కాబట్టి ఇద్దాం అతనికి అన్నట్లుంది. సో మానస్ కరెక్ట్గానే చెప్పాడు. నాకు అంత దీనస్థితి లేదు, నాకు నిజంగా నాకు డిజర్వింగ్ అయితే. ఎందుకంటే కష్టపడ్డాడు అక్కడ, మంచి నవ్వకుండా అలా ఉంటే, అంత కష్టపడి అంత హార్డ్ వర్క్ చేస్తే ఆ హార్డ్ వర్క్ చేసిన దానికి ఇవ్వకుండా నువ్వు పాపం పెర్ఫార్మెన్స్ నామినేషన్స్లో ఉన్నావు, ఇలా జాలి చూపించేవడం నచ్చలేదు మానస్కి. పర్ఫెక్ట్ అన్నాడు యాక్చువల్లీ. దానికి రెస్పాన్స్ కింద శ్రీరామ్ ఏమంటాడు, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. హౌస్ కాల్లో ఓట్స్ తక్కువ వచ్చి ఇవ్వడం నాకు నచ్చదు, కావాలంటే మానస్కి తీసుకోమని అన్నాడు. ఇక్కడ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, హౌస్ కాల్లో ఓట్స్ తక్కువ వచ్చి ఇవ్వడం నాకు నచ్చదు అన్నాడు. అంటే ఏంటి ఇప్పుడు అదే కదా, ఇప్పుడు హౌస్ కాల్లో ఓట్లు తక్కువ వచ్చి ఇవ్వడం ఎందుకు నచ్చదు? అంతే. హౌస్ కాల్ అన్నప్పుడు హౌస్ కాలే, తక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఇవ్వాలి అంతే. అంటే ఏంటి, హౌస్ కాల్లో తక్కువ వస్తే నేను పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు అన్నట్లు వస్తుంది, సో నేను హౌస్ కాల్కి వెళ్ళకుండా నేను ఇలా ఇచ్చేస్తాను అంటున్నాడు. కానీ హౌస్ కాల్కే వెళ్ళాలి. పెర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేసేది, ఎవరు బాగా చేయలేదు, మొత్తం అన్ని పారామీటర్స్ చూసి ఇవ్వాల్సిందే. హౌస్ కాల్కే వెళ్ళాలి. హౌస్ కాల్లో నేను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇచ్చేస్తాను అని అన్నాడు శ్రీరామ్. ఇది గుర్తుంచుకోండి. ఇదే మాటని కాజల్ మళ్ళీ చెప్పింది. నువ్వు అన్నావు, ఈ మాట అన్నావు అని చెప్పేసి అన్నది. ఓకే, ఇది గుర్తుంచుకోండి ఈ డైలాగ్. ఇక్కడ సన్నీ సిరి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, వీళ్ళిద్దరిని మాట్లాడుకుని, అంటే శ్రీరామ్ని మానస్ని మాట్లాడుకుని మీరు తేల్చుకోండి అని చెప్పి సిరి అన్నదంట. సిరి అంత తెలివితేటలు నాకేం బుదలేదు, నాకేం లేదు, నాకు చిన్నప్పటి నుంచి లేదు అన్న వ్యక్తి మంచి తెలివైన ఐడియా ఇచ్చింది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ టైంలో కాజల మాట ఉంటుంది. ఇదంతా తతంగం చూసి ఏంటి వీళ్ళంతా ఇలాగా ఇవ్వడం త్యాగాలు ఈ టైంలో మాట్లాడుతున్నదని చెప్పి సింపుల్గా అంటుంది కాజల్. హౌస్ కాల్ కదా తీసుకోమన్నది బిగ్ బాస్ అని. అంతే. అసలు ఈ డిస్కషన్స్ వాళ్ళు సింపుల్గా అవ్వట్లేదు అక్కడ. సింపుల్గా ఇచ్చేస్తాను అంటున్నప్పుడు మనోడు సింపుల్గా ఇచ్చేయకుండా, ఇది బాబు తీసుకో, నువ్వు నామినేషన్స్లోనూ నాకు టికెట్ ఫైనలే, ఈ వీకే ఇది కాబట్టి నువ్వు తీసుకో అని ఇచ్చేయాలి శ్రీరామ్. తనంత సింపుల్గా తేల్చట్లేదు. నాకు బాటమ్ ఆఫ్ మై హార్ట్ అది ఇది
ఎప్పుడు నామినేషన్స్‌లో కూడా ఇలాగే అవసరం లేని మ్యాటర్ అంతా వాగుతుంటాడంట. సారీ వాగడం అనకూడదు. అవసరం లేని మ్యాటర్ అంతా మాట్లాడుతుంటాడంట. సేమ్ ఇక్కడ కూడా అవసరం లేని మ్యాటర్ అంతా చెప్తున్నాడు యాక్చువల్లీ. చెప్తుంటే అప్పుడు కాజల్‌కి వచ్చింది కొంచెం చిరాకొచ్చిందనమాట. చిన్నదానికి ఇలాగ చేస్తున్నారు. హౌస్ కాల్ తీసుకుంటే ఒక్క దెబ్బతో అయిపోద్ది కదా! సింపుల్‌గా. ఓట్లు ఎన్నొచ్చినాయి, ఎవరికొచ్చినాయి ఇంకా అంతే తేల్చేసి చెప్పేయడమే. కాజల్ అందుకని అన్నది హౌస్ కాల్ కదా తీసుకోమంది బిగ్ బాస్ అని అన్నది. అందులో తప్పంటే తప్పు లేనే లేదు. శ్రీరామ్ ఏమంటాడు, హౌస్ కాల్ దాకా కూడా తీసుకెళ్లాలని లేదు, నేను మనసు మాట్లాడుకుని డిసైడ్ చేస్తాం అన్నాడు. దానికి అందరూ ముందు ఒప్పుకోవాలి నిజానికి. ఎందుకంటే హౌస్ కాల్ దాకా తీసుకెళ్లాలని లేదు అన్నప్పుడు, హౌస్ కాల్ అన్నప్పుడు మొత్తం అందరికీ కూడా ఇది హౌస్ కాల్ వద్దు అని అనిపిస్తేనే అలా వెళ్ళాలి. దానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే హౌస్ కాలే తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నాక, లేదు ఇప్పుడు హౌస్ కాల్‌కి వెళ్ళాలి అని ఎవరన్నా అంటే ఒక్కళ్ళన్నా కూడా రూల్స్ ప్రకారం హౌస్ కాల్‌కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పింది హౌస్ కాల్ కాబట్టి. వీళ్ళిద్దరూ డిసైడ్ అయిపోయి నేను నీకు ఇచ్చేస్తున్నానని మానస్ ఒప్పుకున్నాక కూడా అది హౌస్ కాల్ వల్ల మానస్‌కి ఇచ్చాం అనే చెప్పాలి బిగ్ బాస్‌కి. బిగ్ బాస్ మానస్, శ్రీరామ్ మాట్లాడుకున్నారు. అప్పుడు శ్రీరామ్ మానస్‌కి ఇచ్చేస్తున్నాడు. ఇది పే బ్యాక్ కింద ఇస్తున్నాడు అని చెప్పంటే నిజానికి బిగ్ బాస్ ఒప్పుకోకూడదు. హౌస్ కాల్ అంతా ఓకేనా? అప్పుడు ఆ టైంలో ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తే బిగ్ బాస్ ఇది హౌస్ కాల్ అన్నాం కాబట్టి అబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు హౌస్ కాల్‌కే వెళ్ళాలి అని అనొచ్చనమాట. సో, అది బేసిక్‌గా అంటే ఇది సెకండరీ. హౌస్ కాల్ అనేది ఫస్ట్. కాజల్ ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ దీనికేంటంటే శ్రీరామ్ ఇక బిగ్ బాస్ హౌస్ కాల్ అన్నప్పుడు అని చెప్పి కాజల్ అంటే వెంటనే శ్రీరామ్ ఎరగెంట్‌గా రెస్పాండ్ అవుతాడు. కాజల్ ఒక్క నిమిషం నాది మానస్‌ది కదా! మేమిద్దరం మాట్లాడుకుంటాం. నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి నాది మానస్‌ది కదా! అని చెప్పి చాలా ఎరగెంట్‌గా రెస్పాండ్ అయ్యాడు. ఇది ట్రిగరింగ్ పాయింట్. ఎరగెంట్‌గా రెస్పాండ్ అయ్యి రైట్ లేదు. ఒకటి మామూలుగానే ఎరగెంట్‌గా మాట్లాడకూడదు. ఇక్కడ నీకు సంబంధం లేని మ్యాటర్ అని ఏదైతే తీసాడో అది కాదు. అది తనకు సంబంధం ఉన్న మ్యాటర్. బిగ్ బాస్ హౌస్ కాల్ అన్నప్పుడు ఆ హౌస్ మేట్స్‌లో కాజల్ మెంబర్ కాబట్టి ఇది కాజల్‌కి సంబంధం ఉన్న మ్యాటర్. దీన్ని మార్చడానికి లేదు. ఇక్కడ నీకు సంబంధం లేదు, మేమిద్దరం మాట్లాడుకుంటాం అని అనకూడదు శ్రీరామ్. అది శ్రీరామ్ అవివేకం. చాలా సార్లు గమనించాం శ్రీరామ్ ఇలాగే కంప్లీట్‌లీ లాజిక్ మిస్ అవుతుంటాడు. ఈ శ్రీరామ్ మిస్ అయిన లాజిక్‌ని మిగిలిన చుట్టుపక్కల వాళ్ళు శ్రీరామ్ చెప్పిందే రైట్ అని చెప్పేసి వాళ్ళు లాజిక్ మిస్ అవుతుంటారు. అది ఇప్పటికి కూడా జరగడం ఇంకా వింత. అది. ఇంకా కాజల్ అయితే అసలు తగ్గదు. ఎందుకంటే అవతల వ్యక్తి లాజిక్ గానీ వేటిలోనా సరే ఇలాంటివి పర్ఫెక్ట్ పాయింట్ టు పాయింట్ కరెక్ట్‌గా అర్థం చేసుకొని బిగ్ బాస్‌లో ఏదైనా సరే బిగ్ బాస్ టాస్క్‌లో గానీ ఎందులో అయినా సరే ఏదైనా పాయింట్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటది కాజల్. చాలా రేర్ కేసెస్‌లో ఫెయిల్ అయింది తను. ఎస్పెషల్లీ ఒక దాంట్లో బేసిక్‌గా మ్యానిపులేట్ అయిపోతుంటది గానీ మధ్య మధ్యలో. బట్ చాలా విషయాల్లో చాలా పర్ఫెక్ట్‌లీ అర్థం చేసుకుంటది. అంటే నామినేషన్స్ అప్పుడు ఎప్పుడైతే మానస్ మాటలకి నమ్మేసి నామినేట్ చేసిందో ఆ ఒక్క ఇన్సిడెంట్‌లో బాగా దొరికిపోయింది కానీ ఓవరాల్‌గా మిగిలిన సందర్భాల్లో ఏది కరెక్టో ఆ కరెక్ట్ సైడే ఉంటది యాక్చువల్లీ కాజల్. సో, ఇక్కడ కాజల్ కరెక్ట్. ఇక్కడ శ్రీరామ్ కంప్లీట్‌లీ రాంగ్. ఓకే. ఇంకా శ్రీరామ్ చెప్తుంటాడు మీకు హౌస్ కాల్ తీసుకోవాలంతా అది యూ రెస్పెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ మేమిద్దరం మాట్లాడుకుంటే అని చెప్పేసి ఏదో వాళ్ళిద్దరు కలిసి మాట్లాడి డిసైడ్ అవ్వడం అనేది చాలా గౌరవప్రదమైన యాక్టివిటీ అనే టైంలో మాట్లాడుతుంటాడు. కాజల్ ఓ మై గాడ్ అని షాక్ తింటుంది. శ్రీరామ్ అదే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా శ్రీరామ్కే సపోర్ట్. అందరూ శ్రీరామ్కే సపోర్ట్. ఇంకా ఇది అయిపోయాక ఇంకా ఇంకా కాజల్ మాట ఎవరు వినదు. సో, శ్రీరామ్ మానసుని అడుగుతాడు ఆర్ యూ రెడీ టు గివ్ ఇట్ అప్ అని. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అంటే ఇది కాన్వర్సేషన్ స్టార్టింగ్ ఇదనమాట. ఆర్ యూ రెడీ టు గివ్ ఇట్ అప్ అంటే నువ్వు వదిలేసుకుందాం అనుకుంటున్నావు నా కోసం అని మానస్‌ని అడిగాడు. ఎవరు శ్రీరామ్. అడిగితే మానస్ ఐఎమ్ నాట్ రెడీ టు గివ్ అప్. నేను వదులుకోవాలనుకోవట్లేదు అని అంటే ఓకే. అయితే నీ అప్పీల్ చెప్పు అంటాడు శ్రీరామ్. ఓకే. నీకు కావాలి అంటే నువ్వు ఏమైనా వాదిస్తావు. ఓకే. అప్పీల్ చెప్పడం ఏంటి? హౌస్ కాల్ ఇచ్చేయాల్సింది మళ్ళీ ఇప్పుడు అప్పీల్ చెప్పాలంట. ఓకే. మానస్ అంటాడు అప్పుడు ఇది ఆబ్వియస్లీ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఇది ఉపయోగమే కావాలి అందరికీ అని చెప్పి మానస్ అంటే ఓకే బ్రో టేక్ ఇట్ అన్నాడు శ్రీరామ్. ఓకే బ్రో టేక్ ఇట్ అన్నప్పుడు అప్పుడు కాజల్‌కి అప్పటిదాకా కాజల్‌ని ఇలాగ తిట్టాడు కాబట్టి
సో శ్రీరాము కాజల్ కూడా అక్కడ సెటరికల్గా ఒక రెస్పాన్స్ ఇచ్చింది. ఏంటది, హౌస్ ఆల్సో సేస్ టేక్ మానస్ అని అన్నది. ఇక్కడ శ్రీరామ్కి కాలిపోయింది. అంటే హౌస్ కూడా మానస్కి ఇస్తుందని చెప్పేసి కాజల్ అన్నది. హౌస్ ఎలాగో మానస్కే ఇచ్చేది, కానీ శ్రీరామ్ ఏంటి నేను ఇస్తున్నాను అన్న టైప్లో క్రియేట్ చేశాడు సీన్ అంతా. దానికి కాజల్ ఇలా అన్నాక శ్రీరామ్ అంటాడు, ఫస్ట్ ఐ సెడ్ టేక్ ఇట్ మానస్, హౌస్ కాదు ఫస్ట్ నేను చెప్పాను మానస్కి ఇచ్చాను అని చెప్పేసి శ్రీరామ్ అంటున్నాడు. అంటే కాజల్ హౌస్ కాల్ కూడా మానసే అన్నది. బేసికల్ ఏంటంటే క్రెడిట్ మొత్తం శ్రీరామ్ కొడదాం అనుకుంటే కాజల్ క్రెడిట్ శ్రీరామ్కి రాకుండా చేస్తుంది. ఎందుకంటే అక్కడ క్రెడిట్ రావాల్సిన అవసరం లేదు. కష్టపడి గెలుచుకున్నాడు మానస్, కష్టపడి గెలుచుకున్నాడు. ఇక్కడ ఏమీ అప్పనంగా ఇచ్చేయట్లేదు, తనకు వచ్చిందని అప్పనంగా ఇచ్చేయట్లేదు శ్రీరామ్. క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు శ్రీరామ్కి. శ్రీరామ్కి టికెట్ టు ఫినాలే కూడా ఓన్గా తన అన్ని ఆడి గెలుచుకున్నది కాదు, వేరే వాళ్ళ సపోర్ట్ మీద వచ్చింది. సో టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి ఇది ఇచ్చేస్తున్నాడు అన్నది కూడా అందులో అది కన్సిడర్ కాదు యాక్చువల్లీ. అది కూడా అంటే అది అక్కడ ఏదో లూజ్ అయిపోతున్నాడు, టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి అది లాస్ అయిపోతున్నాడు కాబట్టి తన మీద జాలి చూపించాలి, అలాంటిది ఏమీ లేదు. ఈ వీక్ నామినేషన్స్లో లేడు, ఇది ఈ వీకే అప్పీల్ కాబట్టి టోటల్గా శ్రీరామ్కి వేస్ట్ కాబట్టి హౌస్ కాల్ మానస్. ఇక్కడ ఏమీ త్యాగం చేయట్లేదు శ్రీరామ్. అందుకనే కాజల్ అంత స్టబ్బాన్గా ఈ విషయం మీద వాదించింది. మళ్ళీ నెక్స్ట్ శ్రీరామ్ ఏమంటాడు, ఆంటీ దట్స్ ఫర్ యూ, దిస్ ఈజ్ మై గిఫ్ట్ టు మానస్. వా, ఆంటీ మానస్ వాళ్ళ మదర్కి చెప్తున్నారు అనమాట, దట్స్ ఫర్ యూ, దిస్ ఈజ్ మై గిఫ్ట్ టు మానస్ అంట. నేను మానస్ ఇస్తున్న గిఫ్ట్, అది మానస్ ఇస్తున్న గిఫ్ట్ అంటే చెప్పాను కదా, అది ఏదో దాత కింద ఏదో దానం ఇచ్చినట్లు బిహేవ్ చేస్తున్నాడు. అది మానస్ కూడా నిజంగా నచ్చకూడదు, ఈ మాటలు నచ్చకూడదు యాక్చువల్లీ. అంటే సన్నీ కూడా ఈ మాటలు నచ్చలేదు, తర్వాత దాని గురించి మాట్లాడతాడు. బట్ ఇది 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 చెప్పుకోవడం కోసమే ఇదంతా తీసుకొచ్చాడు శ్రీరామ్. అంటే తను ఏదో పే బ్యాక్ చేసినట్లు, ఒక ఏదో దానం చేసినట్లు, తనకి ఇది ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం చెప్పి ఈ యాక్షన్ ఇదంతా అనమాట, ఈ యాక్టింగ్ అంతా ఇప్పుడు దాకా చేసిన ఇదంతా. అది కాజల్ అడ్డుపడుతుంది కాబట్టి అలా అవ్వకుండా ఉండడానికి కాజల్ మీద కోపం. ఓకే, ఇంకా కాజల్ ఇలా మాట్లాడుతుంటే ఇంకా సన్నీ కొంచెం కసురుతాడు, ఇంకా ఆపేసే నువ్వు ఇంకా ఇది కంటిన్యూ చేయకు, వాళ్ళిద్దరు డిసైడ్ అయితే ఓకే అని చెప్పేసి అంటాడు. అలాగే షన్ను కూడా, ఆవు కాజల్ నువ్వు మళ్ళీ అని చెప్పేసి షన్ను కూడా, బేసిక్గా అందరూ ఈవెన్ మానస్ అందరూ కూడా కాజల్ని ఆపేస్తారు. అక్కడేదో కాజల్ తప్పు ఉంది అన్నట్లు. నిజానికి కాజల్ తప్పే కాదు, కంప్లీట్ హౌస్ అంతా తప్పు అక్కడ, కాజల్ తప్పే కాదు. శ్రీరామ్ కూడా తిడతాడు, ఏమంటాడు శ్రీరామ్, నీ పాటికి నువ్వు తినొచ్చు కదా, అక్కడ తింటూ ఉంటుంది అన్నమాట, తింటూ మాట్లాడుతుంటుంది అంతా, నీ పాటికి నువ్వు తినొచ్చు కదా, వెనకాల బ్రాకెట్లో నువ్వు మాట్లాడతావు చూడు, అవే కాలుతాయి, నీకు అనవసరమైన పాయింట్ అది. తనకు అనవసరమైన పాయింట్ అదా కాదు, తనకు అవసరమైన పాయింటే. ఇలా బ్రాకెట్లో ఇలా మాట్లాడుతావు చూడు, అయ్యే కాలుతాయి. అవి ఎందుకు కాలుతాయి, నువ్వు ఫస్ట్ ఖాళీ వర్డ్ మాట్లాడిందే నువ్వు, ఖాళీ విధంగా అవతల వ్యక్తిని చిన్న చూపు చూస్తూ మాట్లాడిందే నువ్వు, అక్కడ కాలదా మరి. సో నువ్వు అవతల వ్యక్తికి ఖాళీలాగా మాట్లాడి ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడుతుంటే అవి కాలుతాయని చెప్పేసి అవతల వ్యక్తి మీద లేబుల్ వేస్తున్నావు. అందరూ కాజల్ విషయంలో చేసిన పని ఇదే. ఇంకా నెక్స్ట్ కాజల్ అంటది, నో ఫస్ట్ హౌస్ కాల్ అన్నది బిగ్ బాస్ అండ్ హౌస్ కాల్ ఈజ్ మానస్, మీరిద్దరు డిస్కస్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా మానసే అని చెప్పి కాజల్ స్ట్రిక్ట్గా చెప్తుంది. శ్రీరామ్ అంటాడు, నా ఇష్టం, ఐ గేవ్ ఇట్ అన్నాడు. అంటే కాజల్ ఆగదు, అందరూ మానస్కి ఇస్తారని అర్థం అయిపోయి నువ్వు హౌస్ కాల్ వద్దు నేను మానస్కి ఇస్తున్నాను అన్నావు అని చెప్పి అలాగా కంప్లీట్లీ క్లియర్గా ఉన్నట్టు తన ప్లాన్ మొత్తాన్ని బయటికి చెప్పేసింది. ఇంకా శ్రీరామ్, నేను ఎవరిని అడగలేదు, ఎవరిని అడగకుండా చెప్తున్నప్పుడు నాకు ఎలా తెలుసు హౌస్ కాల్ మానస్ అవుతాడని అన్నట్లు చెప్తాడు. బట్ అది తెలుసు, శ్రీరామ్ తెలుసు. కాజల్ అంటది, నువ్వే అన్నావు హౌస్ కాల్ ఎలాగో మానస్కే ఇస్తాడు కాబట్టి నాకు ఇష్టం లేదు, నేను ఇస్తానని స్టార్ట్ చేసిందే నువ్వు అని చెప్పేసి అన్నది కాజల్. అదే నేను ఇందాక ఒక డైలాగ్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, అదే ఇది. హౌస్ కాల్లో నేను ఓడిపోయి నాకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ముందే ఇలాగే ఇస్తున్నాను అని చెప్పి అన్నది శ్రీరామ్. అదే మాటని ఇప్పుడు కాజల్ అదే మాట చెప్తుంది, నువ్వు అన్నావు అని చెప్పి అంటుంది. కాజల్ 100% కరెక్ట్. శ్రీరామ్ ఆ మాట అని మళ్ళీ నేను హౌస్ని ఎవరిని అడగలేదు, హౌస్ కాల్ తినని ఎలా తెలుసు అని చెప్పేసి ఇప్పుడు మాట మారుస్తున్నాడు. లోపల కాలిపోతుంది శ్రీరామ్కి. ఎందుకంటే అసలు శ్రీరామ్ మంచోడిని అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న
ఏదైతే పని ఉందో అందులో కంప్లీట్లీ ఆ ఐడియాని బట్టలు ఊడదీస్తుంది కాజల్ ఐడియాని. అంటే మొత్తం బయట పెట్టేసింది. ఇంకా ఆడియన్స్ విషయంలో తెలివైన ఆడియన్స్ ఎవరికైనా సరే క్లియర్‌గా అర్థమైపోతుంది శ్రీరామ్ ఇంటెన్షన్. అది కోపం ఇంక ఒక రకమైన లోపల రగిలిపోతుంది ఇంకా కాజల్ మీద. ఒక్క నిమిషం ఆగండి. నా మైక్ కూడా ఏదో రగిలింది. ఓకే. ఈ మధ్య బిగ్ బాస్ ఎండింగ్ సీజన్కి వచ్చేసరికి నా ఎనర్జీ తగ్గిపోయి నా మైక్ ఎనర్జీ, స్టాండ్ ఎనర్జీ, స్ప్రింగ్ ఎనర్జీ అన్నీ తగ్గిపోతున్నాయండి. ఇంకొక 1 వీక్ అలాగా ఆగుతున్నాను. ఓకే, జస్ట్ మైక్ టెస్టింగ్ అంటారు దీన్ని. ఓకే, నేను ఎక్కడున్నాను? కాజల్ ఓకే. నెక్స్ట్ ఎనీవే సన్నీ ఆపరేట్ అలా చేస్తాడు, కాజలేమో మధ్యలో నువ్వు దూరదంటది సన్నీని. మళ్ళీ ఇక్కడ శ్రీరామ్ ఒక మాట అంటాడు, నువ్వు గెలిచినప్పుడు నువ్వు మాట్లాడు, నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వకుండా గేమ్లో గెలవకుండా మాట్లాడుకో అన్నాడు. గెలిచిన వాళ్ళే మాట్లాడాలి అన్న రూల్ ఉందా? అలా ఎక్కడ రూల్ ఉండదు. గెలిచిన వాళ్ళకే వాల్యూ ఉంటుంది, గెలిచిన వాళ్ళే ఇవి చేయాలి, ఇలాంటిది ఎక్కడ లేదు. హౌస్ కాల్ అన్నాడు బిగ్ బాస్, గెలిచిన వాళ్ళే మాట్లాడాలని ఎక్కడ అనలేదు. ఇది ఇంకా అవతల వ్యక్తి మీద ఆర్గ్యుమెంట్ గెలవలేక ఏదో విధంగా చిన్న చూపు చూసి మాట్లాడాలి, ఏదో విధంగా ఓడించాలి అన్నప్పుడు వస్తున్న మాటలు ఇవి. లాజిక్లెస్, అస్సలు కరెక్ట్ కాదు. గెలిచినప్పుడే మాట్లాడు, ఇది కరెక్ట్ కాదు. అవతల వ్యక్తిని చిన్న బుచ్చుకునేలా మాట్లాడడం కోసం బలవంతంగా వాడుతున్న పదాలు ఇవి. ఇంకా అంటాడు శ్రీరామ్, షణ్ముఖ్ అండ్ సిరి చెప్పని లేదు వాళ్ళ ఒపీనియన్, దట్స్ ఇట్. నాకు ఆంటీకి ఇవ్వాలనిపించింది, నేను ఇచ్చాను. ఆంటీకి ఇవ్వాలనిపించిందంట, తను ఇచ్చాడంట. అదే మానస్ కెప్టెన్సీలో నాకు ఒకసారి సపోర్ట్ చేశాడు, ఐ వాంట్ టు పే ఇట్ బ్యాక్ టు హిమ్. ఓ, మానస్ కెప్టెన్సీలో సపోర్ట్ చేసినందుకు హీ వాంట్స్ టు పే ఇట్ బ్యాక్ టు హిమ్ అంట. పే బ్యాక్ అని ఎప్పుడు అంటారు? తినకి ఇది ఇచ్చేసాక నేను ఒక్కసారి నాకు అప్పుడు సాయం చేసి కాబట్టి నేను నాకు తీసుకోకుండా ఇచ్చేస్తున్నాను అంటే అది పెయిడ్ బ్యాక్. కష్టపడి మానస్ సంపాదించుకుంటే అదే మానస్కి వస్తే దానికి పేయింగ్ ఇట్ బ్యాక్ ఎలా అవుతుంది? అది అంటే అవసరం లేని చోట క్రెడిట్ తీసేసుకుందామని ప్రయత్నిస్తున్నాడు శ్రీరామ్, కానీ క్రెడిట్ రాలేదు. మొత్తం దొరికిపోయాడు బయటికి కేవలం కాజల్ వల్ల. ఇంకా మొత్తానికి ఏంటంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంటుంది. ఇది జరుగుతున్నప్పుడు సన్నీ అలాగా అక్కడ ఫుడ్ తింటూ అలా ముందుకు వస్తూ సోఫా మీద కూర్చుంటుంది మన సోఫా స్టార్స్ ఇద్దరు. అంటే మన షన్ను వల్ల తను కూడా సోఫా వ్యక్తి అయిపోతుంది సిరి. వాళ్ళిద్దరు సోఫా మీద కూర్చుంటే అక్కడ వాళ్ళని క్రాస్ చేసుకుంటున్న టైంలో సన్నీ ఒక మాట అంటాడు, గొడవ పడాలనే చేస్తుంది ఆమె, క్లియర్గా అర్థమవుతుంది అని అంటాడు. యాక్చువల్లీ అది వీళ్ళ ముందు అనడం నాకు నచ్చలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇది వాళ్ళకి ఏంటంటే ఇవి పాయింట్స్ అనమాట. మేము చెప్పింది మేము అంటుంటాం కదా, ఎప్పుడు గొడవలు పెడుతుంటుంది కాజల్ ఉంటేనే ఇంట్లో గొడవలు, కాజల్ వెళ్తే గొడవలు తగ్గుతాయని మేము అంటాం కదా. అది సన్నీ కూడా ఒప్పుకున్నాడు. అంటే మేము చెప్పిందే కరెక్ట్, చివరికి వాళ్ళ ఫ్రెండే ఇలా అంటున్నాడంటే మేము కరెక్ట్ అని వీళ్ళ ఆనందం. ఈ మాట అంటున్నప్పుడు సన్నీ 1000 ఓట్సా ఏదో అంత కాంతి కనిపించింది షణ్ముఖ్ ఫేస్లో. ఎస్ సాడిస్టిక్ ఆనందం, సైకో ఆనందం. ఎస్, నేను అన్న కదా కాజల్ని, అది కన్ఫర్మ్ చేస్తాడు సన్నీ. అదే ఇంకా బేసికలీ ఇక్కడ ఇంకా కాజల్ ఇంకా మాట్లాడుతుంటాడు. ఇందాక నువ్వే అన్నావని చెప్పేసి కాజల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అని కాజల్ అంటే దానికి శ్రీరామ్ ఏమంటాడంటే రెస్పాన్స్గా, రికార్డెడ్తోనే మాట్లాడు, సీజన్ అంతా రికార్డెడ్తోనే మాట్లాడు, సాటర్డే వచ్చాక పుష్ అవుతావు. ఇంకా మొదలెట్టేశాడు, ఇంకా అటాక్ చేయడం మొదలెట్టేశాడు. ఇంకా కాజల్ అంటది వర్డ్స్ లూజ్ అవుతున్నావు అన్న టైప్లో మాట్లాడుతుంటుంది. లూజ్ ఇట్ బ్రో అంటది. ఇంకా వదిలేస్తున్నాడు పదాలు, ఇంకా వదిలేస్తున్నాడు స్టేట్మెంట్స్ అన్నీ. ఇంకా అప్పుడు శ్రీరామ్ అంటాడు లూజ్ ఇట్ బ్రో అన్నప్పుడు శ్రీరామ్ దాన్ని క్యాచ్ చేసి, బ్రోవా నేను నీకు బ్రో కాదు, లైట్ తీసుకో, లైట్ తీసుకో అని చెప్పేసి అన్నాడు. ఇదే ఇలా అన్నప్పుడు అంటే కోపంలో కంట్రోల్ చేసుకున్నప్పుడే అది ఆ మనిషి ఎంత కరెక్ట్గా ఉన్నాడో ఎంత తేడాగా ఉన్నాడో తెలుస్తుంది యాక్చువల్లీ. ఎప్పుడు కూడా కోపంలో ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు సన్నీ నుంచి రావు. సన్నీ నుంచి ఇలాంటివి వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలాంటివి రావు. కోపంలో ఫుల్ కంట్రోల్లో ఉంటాడు సన్నీ. చిన్నదానికి కూడా కంట్రోల్ తప్పుతాడు శ్రీరామ్. ఆ విషయం చాలామందికి తెలియదు.
ఇదిగో ఇక్కడ ఎస్పెషల్లీ ఆర్గ్యుమెంట్లో గెలవలేనప్పుడు. ఆర్గ్యుమెంట్లో గెలవలేనప్పుడు పిచ్చోడైపోతాడు యాక్చువల్లీ. నోటికొచ్చిన మాటలు మాట్లాడతాడు. ఈరోజు మళ్ళీ ఇంకోసారి అది తెలుస్తుంది ఇక్కడ. కాజల్ దీన్ని ఆర్గ్యుమెంట్‌ని ఫినిష్ చేస్తూ నేనే లైట్ తీసుకుంటున్నా. నువ్వు తీసుకోలేవు కదా అని చెప్పేసి అంటది. ఎందుకంటే ఇంకా ఆ మాట అన్నాక ఇంక నువ్వు నేను నీ బ్రోని కాదన్నప్పుడు కొంచెం బాగా అప్సెట్ అయింది యాక్చువల్లీ. ఆ అప్సెట్ ఎందుకయిందనేది కాసేపట్లో తెలుస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయాక సన్నీ మానస్ మధ్య డిస్కషన్ వాళ్ళు సపరేట్గా ఇదంతా అయిపోయింది. మొత్తం ఇక్కడితో ఇదంతా అయిపోయింది. నేను చాలాసేపు తీసుకుని ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సన్నీ మానస్ మధ్య డిస్కషన్ అంటే సన్నీ అంటాడు ఫస్ట్ ఆమె దగ్గర ఉన్న ఇంటెన్షన్ ఏంటో చెప్పనా, కాజల్ గురించి మాట్లాడుతూ ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పేయాలి అని అన్నాడు. మానస్ అది తెలుసు నాకు అని మానస్ అంటాడు. అంటే ఇద్దరు కూడా కొంచెం కోపంగా ఉన్నారు కాజల్ మీద. సన్నీ అంటాడు తను ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఇది మాత్రం ప్రొవోకింగే. ఆమె ఒప్పుకోకపోయినా అంటే కాజల్ ప్రొవోకింగే చేసింది అని చెప్పి సన్నీ అంటున్నాడు. ఇక్కడ సన్నీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. దానికి రీజన్ కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ టైంలో ఇంత లాస్ట్ మూమెంట్లో ఇంకా 1 వీక్లో అయిపోతున్న టైంలో గొడవలు ఇష్టం లేదు సన్నీకి. ఇంకా అంతా ప్రశాంతంగా చేసేద్దాం అనుకుంటున్నాడు యాక్చువల్లీ. ప్రశాంతంగా ఫినిష్ చేద్దాం బిగ్ బాస్ సీజన్ని. ఈ టైంలో ఇంకా గొడవలు అరుచుకోవడాలు ఎందుకు, ప్రజలందరికీ తెలుసు ఒక ఫ్యాన్ బేస్ ఎవరికి వాళ్ళకి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఏమో చేంజ్ అవ్వడాలు ఏం ఉండవు. అయినా కూడా ఈ టైం లాస్ట్ మూమెంట్ లాస్ట్ 2 వీక్స్ యాక్చువల్లీ ఏంటంటే ప్రశాంతంగా గడపాలి బిగ్ బాస్ హౌస్లో. చాలా స్ట్రెస్ అనుభవించి వచ్చేది. ఇక్కడ దాకా వచ్చేదంటేనే మామూలు స్ట్రెస్ అనుభవించిన వాళ్ళు కాదు వీళ్ళు. అంత స్ట్రెస్ తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాక ఇప్పుడు ఇంకా ఆ స్ట్రెస్ రిలీవ్ చేసుకుంటూ ఉండాలి ఈ టైం అంతా. 2 వీక్స్ బిగ్ బాస్ హౌస్లో రియల్ ఎంజాయ్మెంట్ ఉండేది ఈ టైంలో. ఎవ్వరూ ఉండదు, తక్కువ మంది ఉంటారు. ప్రశాంతంగా జోకులు వేసుకుంటూ లాస్ట్ వీక్ వాళ్ళ జర్నీలు చూసుకుంటూ జ్యోతిష్యుడు వచ్చేది మాట్లాడతాడు, మా పాత హౌస్మేట్స్ వచ్చి సరదా కబుర్లు చెప్తారు. ఎంజాయ్ చేసే మూమెంట్ ఇది. ఇంకా లాస్ట్ వీక్ అయితే ఫుల్ అదే మూడ్లో ఉండాలి. లాస్ట్ బట్విన్ వీక్ కూడా ఆ మూడ్లోకి వెళ్తూ ఉండాలి. బట్ ఇక్కడ కూడా గొడవలు ఎందుకన్నా ఉద్దేశంలో సన్నీ ఉన్నాడు. అందుకని అంతేగాని కాజల్ని నెగిటివ్గా మాట్లాడదామనే ఉద్దేశం అయితే కాదు. ఇక్కడ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు బ్యాక్ బిచ్ ఎందుకు చేస్తారు అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సోఫాలో కూర్చున్న సిరి అండ్ షన్ను మాట్లాడుతుంటాడు. మాటలు రాబట్టుకోవడం, అవతల వాళ్ళని అనేయడం కాజల్ గురించి. మాటలు పడడం, కావాలని మాటలు పడుతుందంట, మళ్ళీ ఏడవడం. వేరే గేమ్ అది. అలా కూర్చుని వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం తప్ప వేరే పని పాట ఏం లేదు. వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళు చూసుకుంటే వాళ్ళ గేమ్ వేరే గేమ్ అన్నాడు కదా, వేరేదైతే వేరే గేమ్, అది ఏదో గేమ్ వేరేది. షన్నుది సిరిది అది అసలు అసహ్యకరంగా చూడడానికి జుగుప్సాకరంగా తయారైంది. ఇప్పుడైతే అసలు ఎపిసోడ్స్ చూడడానికే భయం వేస్తుంది. 1 రోజా 2 రోజుల దారుణం. లాస్ట్ వీక్స్లో కూడా వీళ్ళు చేస్తున్న అతి చూడలేక చచ్చిపోతున్నారు జనాలు. నెక్స్ట్ ఏంటంటే మానస్ సన్నీ అక్కడ బయట కూర్చుంటారు. కాజల్ అప్పుడే వాకింగ్ కోసం అన్నట్టు అలా వెళ్తుంది అక్కడికి. వెళ్తున్నప్పుడు అయితే అప్పటికే సన్నీ డిస్కస్ చెప్తుంటాడు అనమాట. సన్నీ కూడా కొంచెం నచ్చలేదు ఒక విషయం. ఏమంటాడంటే సన్నీ మనస్తోటి, నేనైతే అన్ని డైలాగులు చెప్పి ఐఎమ్ గివింగ్ దిస్ సాక్రిఫైస్ అని చెప్పేవారు. నేను డైరెక్ట్గా ఇదిగో మచ్చా నీకు అవసరం ఉంది తీసుకోని చెప్పి ఇచ్చేస్తాను అని అన్నాడు. సేమ్ అదే శ్రీరామ్ చాలా ఎక్స్ట్రా చేసి ఇచ్చాడు కదా, అన్ని ఏదో త్యాగం చేస్తున్నట్టు. అది నచ్చలేదు సన్నీకి. కానీ సన్నీ సీన్ చేయలేదు. అంత అక్కడంతా మామూలుగా ఫినిష్ చేసి తర్వాత తన వ్యూస్ని మానస్తో షేర్ చేసుకున్నాడు. అప్పుడే కాజల్ అక్కడికి వచ్చినప్పుడు కొంచెం కసురుతాడు కాజల్ని. అక్కడ కసరకుండా ఉండాల్సింది. బట్ కాజల్ వస్తుంది దగ్గరికి వచ్చి ఏడుస్తుంది యాక్చువల్లీ. అంటే కొంత ఆర్టిఫిషియల్ ఏడుపులు అనిపించినప్పటికీ ఆ ఏడుపులో కొంత నిజం ఉంది, కొంత కోపం ఉంది. అందుకనే కొంచెం ఆర్టిఫిషియల్ ఏడుపులు అనిపించింది. కానీ అంటే కోపంతో కూడిన బాధతోటి వచ్చిన ఏడుపు లాంటి ఏడుపది. దాన్ని ఏమంటుందంటే కాజల్, నన్ను ఎన్ని మాటలన్నా నాకు బాధ లేదు. 2 వీక్స్ నుంచి తనని చూసుకుంటూ ఉంటే ఫ్లోలో బ్రో అని వస్తే మళ్ళీ అలా అనుకో అన్నాడు అని చెప్పి ఏడుస్తుంది యాక్చువల్లీ. అంటే బ్రో అంటే ఇలాగ అని బ్రో అనొద్దు అన్నందుకు చాలా బాధపడింది. ఎందుకంటే 2 వీక్స్ చాకరీ మామూలుగా చేయలేదు, చాలా ఆప్యాయంగా చేసింది. మీకు చిన్నది ఏంటంటే మనం అప్పుడు చూసాం ఒక సాంగ్ వచ్చింది చూసారా, తన పాట పాడిన సాంగే ప్లే చేశాడు బిగ్ బాస్. గెలుపు తలుపులే చూసా ఏదో వచ్చింది కదా సాంగ్. అది ఆ సాంగ్ వస్తున్నప్పుడు శ్రీరామ్ ఏడుస్తున్నప్పుడు శ్రీరామ్ని పక్కన నిలబడి ఎలా చూసింది చూడండి. ఎంత ఆప్యాయంగా ప్రేమగా ఒక బ్రదర్లీ
ఫీలింగ్ తోటి అది చూసినప్పుడు కాజల్ అది రియల్ ఎమోషన్. ఒక రియల్ ఫీలింగ్ తోటి తను చూసింది. వెనకాల ఏ ఇంటెన్షన్ లేదు, ఏం లేదు. ఒక ప్రేమ ఉంది. అంత ఆప్యాయంగా చూసింది. దాన్ని బట్టి గెస్ చేయొచ్చు తనకి సపర్యలు చేసినప్పుడు ఎంత ఎఫెక్షన్‌తో చేసింది. ఏది రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేసి కాదు. పాపం, పాపం ఒక్కడే ఉన్నాడు. పాపం దెబ్బలు తిని, పాపం హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నాడు అన్న ఒక కర్టసీతో చేసింది. అంత చేసాక 2 వీక్స్ అంత చేసాక ఇప్పుడు కూడా చేసింది ఏదేదో తన మీద కోపంతో, పగతో చేసింది కాదు. అదొక నాటీ థింగ్ అది. ఇప్పుడు చేసింది ఏదైతే ఉందో తను చేస్తున్న ఒక నాటీ పనికి ఒక నాటీ రెస్పాన్స్. అది బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బయట నిజమైన ఫీలింగ్ ఉన్నప్పుడు. సన్నీకి ఇలాంటివి చేస్తే సన్నీ ఇలా చేయడు. అక్కడ అవతలి వ్యక్తి శ్రీరామ్ కాబట్టి, శ్రీరామ్‌కి ఇది తెలీదు కాబట్టి, ఈ ఫీలింగ్‌లో ఉన్న వాల్యూ తెలీదు కాబట్టి శ్రీరామ్ రెస్పాన్స్ అలా ఉంది. సన్నీకి తెలుసు, శ్రీరామ్‌కి తెలీదు. సన్నీ, శ్రీరామ్‌ల మధ్య డిఫరెన్స్ ఏంటనేది ఈ ఎపిసోడ్‌లో కాజల్‌ని ట్రీట్ చేసిన విధానంలో తెలిసిపోతుంది. క్లియర్‌గా తెలుస్తుంది. ఏంటి డిఫరెన్స్ అనేది. సన్నీ, శ్రీరామ్ అది గుర్తుంచుకోవాలి. తిను ఏ విధంగా సన్నీని ఒక బ్రదర్‌గా ఫీల్ అయ్యి కాజల్ సన్నీకి దగ్గర ఉందో, సన్నీతో సరదాగా ఉంటుందో, అదే బ్రదర్‌లా ఫీల్ అయ్యి శ్రీరామ్‌తో కూడా ఉంది. అవసరం పడింది కాబట్టి అక్కడ సపర్యలు చేయాల్సి వచ్చింది. ఇక్కడ సన్నీకి అలాంటి సపర్యలు చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీగా ఉంది. సన్నీకి ఏదైనా అయితే సన్నీకి సేమ్ శ్రీరామ్ చేసినట్లే చేస్తుంది. ఇద్దరిని కూడా బ్రదర్లీ ఫీలింగ్‌తోనే చూసింది. ఏ విధమైన డిఫరెన్స్ ఏం లేకుండా. బట్ రెస్పాన్స్ అక్కడి నుంచి అలా వచ్చింది. ఇప్పుడు ఇలా ఇక్కడ బాధపడితే సన్నీ అంటాడు, నువ్వు ఏమన్నా చేసినప్పుడు ఏమీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మచ్చా అంటాడు. యాక్చువల్లీ అది సన్నీ పాలసీ. అది పర్ఫెక్ట్ పాలసీ. ఎవరికైనా ఏదైనా చేస్తే చేసేయడం, హెల్ప్ చేసేయడం, ఏమీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకపోవడం. అయితే తిను రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఏది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అట్లీస్ట్ ఇలాంటి హేట్రెడ్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా మనం. ఇంత బ్రదర్గా ఫీల్ అయినప్పుడు ఇది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు. ఇది నేను ఇంకా ఇన్ని సాయం చేశాను కదా, నువ్వు నాకు ఈ సాయం అది ఎక్స్పెక్ట్ చేయలేదు కాజల్. కాజల్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఇలా చేసినందుకు అట్లీస్ట్ నన్ను ఒక విలన్లా చూడొద్దు, నన్ను చెల్లి కాదు అనకు అన్నట్లు అని అది యాక్చువల్లీ తను కాజల్ ఎక్స్పెక్ట్ చేసింది. ఎనీవే మానస్ కూడా వెళ్ళి తను ఏడుస్తుంటే వెళ్ళి కన్సోల్ చేస్తాడు. అది కూడా చాలా బాగుంది. కాజల్ అంటది, ఒకసారి ఎమోషనల్గా కనెక్ట్ వస్తే అది పోదని నాకు అర్థమైంది. నాకు నేను పెట్టుకోండిదా ఇంకా అని చెప్పేసి అంటది. అంటే ఇంకా ఎవరితో అన్నా ఒక బ్రదర్ రిలేషన్షిప్, బ్రదర్గా ఎవరన్నా అనుకోవాలన్నా కూడా ఇంకా అనుకోని ఫ్యూచర్లో అన్నట్లు అన్నది యాక్చువల్లీ. ఎందుకు ఇలా అయింది కాబట్టి. ఇదే జరుగుతుంటుంది బయట. ఎవరినన్నా మనం లైక్ చేసినా, ఎవరన్నా ఇచ్చేసినా వాళ్ళు మనల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఇంకా అందరూ ఇంతేనేమో అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు కూడా అలా చూడం మనం బేసికల్లీ. అలాగా ఏమవుతుందంటే ప్రపంచంలో ఈ ప్రేమ అనేది తగ్గిపోతుంటుంది. సన్నీ లాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే అలా తగ్గకుండా వీళ్ళు కాపాడుతుంటారు. అవతల వాళ్ళు ఒకళ్ళు సరిగ్గా చూడకపోయినా ఇంకొకరికి ఆ ప్రేమను చూపిస్తుంటారు. అలా ఒక 10 మందికి చూపిస్తుంటే ఒకళ్ళు ఏదన్నా ప్రేమని రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా ప్రేమను చూపించి వాళ్ళు కూడా సన్నీలాగా తయారయ్యి వాళ్ళు కూడా కొంతమంది తయారు చేస్తుంటారు. సో సమాజానికి సన్నీ లాంటి వాళ్ళు కావాలి. కాజల్ లాంటి వాళ్ళని సన్నీ లాంటి వాళ్ళలా కన్వర్ట్ చేసి సన్నీ లాంటి వాళ్ళు కావాలి. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఇది అయిపోయాక మానస్కి ఓటు వస్తుంది కదా. మానస్ వెళ్ళి ఓటు అడుగుతాడు. అడుగుతూ మానస్ కూడా చాలా బాగా అడిగాడు. అడుగుతూ మా దోస్తులు సన్నీ అండ్ కాజల్ కూడా వేయమంటాడు. చాలా బాగా చెప్పాడు. యాక్చువల్లీ చాలా బాగా చెప్పాడు, నచ్చాడు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ రివ్యూలో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి.